బ్రాహ్మణుడు దీనుడు. అతడి గోధనాన్ని దొంగలు అపహరించారు. ఎక్కడి నుంచో దానం తీసుకొచ్చాడు పాపం, అది ఇప్పుడు అపహరించారు. నాకిప్పుడు ఆయన కన్నీరు తుడవటమే ముఖ్యం, కానీ నా నియమాన్ని పాటించడం ముఖ్యం కాదు. బ్రాహ్మణుడు రాజద్వారం వద్దని విలపిస్తున్నాడు. ఆయనను నేడు రక్షించాలి, లేకపోతే ఆర్తరక్షణ ధర్మభంగం అవుతుంది. రాజులు అనిపించుకున్న వాళ్ళు ఎందుకు, ప్రజల కోసమే కదా ఉండాలా. ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది, మా అన్నకు చుట్టుకుంటుంది, రాజుగారికి. అదిగాక మేమందరం కలిసి ఆర్తుడిని రక్షించకపోతే ధర్మాన్ని పాటించటంలో అశ్రద్ధ వహిస్తున్నారు అనేటువంటి అపకీర్తి వస్తుంది. మేము ముందో ఉపాధి ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా, రక్షించాలా జనాన్ని. నేనిప్పుడు రాజును నిర్లక్ష్యం చేసి గదిలోకి వెళితే ఈ తమాషి ఎంత రెండు తాపత్రం మూడైపోయింది. రక్షించకపోయినా రాజును, ఆ రాజు ఎవరుంటే ధర్మరాయనే, లేక లోపలికి వెళితే ఇప్పుడు అదే రాజు, ఆ రాజు ఈ రాజే. అట్లా వెళ్ళకపోయినా రాజ్యాన్ని రక్షించట లేనటువంటి అపకీర్తి వస్తుంది. నేను ఇంకా వెళ్ళకపోతే ఇంకొక అపకీర్తి అంటే బ్రాహ్మణ్ణి రక్షించలేదని. ఎంత తాపత్రయం. గదిలోకి వెళితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది. నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాం కదా, ఒకరు గదిలో ద్రౌపది ఉన్నప్పుడు ఇంకొకరు వెళ్ళకూడదని. నేను వనవాసం చేయవలసి వస్తుంది కదా, పోనీ రాజును తిరస్కరించినట్లు అవుతుంది కదా. ఏంటి, వెళ్ళకపోయినా రాజును తిరస్కరించినట్లు, వెళ్ళినా రాజును తిరస్కరించినట్లు అవుతుంది. అపకీర్తి. నాకు అపకీర్తి వస్తున్నా పర్వాలేదు, కానీ రాజ్యానికి రాకూడదు అపకీర్తి. బ్రాహ్మణ్ణి రక్షించాలా, న్యాయసమ్మతంగా యోచన చేశాడు. నా మాటలకు విలువ ఉండదు కదా అని, అవి నమ్మశక్యం కానివి అవుతాయి కదా, అయినా పర్వాలేదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అధర్మో వై మహానస్తు వనేవా మరణం మమ శరీరస్య వినాశేన ధర్మయేవ విశిష్యతే. రాజు తిరస్కరించటం చేత నియమం భంగమై అధర్మ దోషం కలుగుతుంది, లేదా వనంలో మృత్యువు సంభవిస్తుంది, అంతే కదా. నేను నా శరీరాన్ని లెక్క చేయను. శరీర నాశనం కంటే గో బ్రాహ్మణ రక్షణ, ధర్మాన్ని రక్షించటమే మంచిది, అదే శ్రేష్టమైంది అని నిర్ణయించుకున్నాడు. దీంట్లో ఏది శ్రేష్టమైంది అని నిర్ణయించుకున్నాడు. నేను వెళ్ళకపోతే రాజ్యాన్ని ధిక్కరించినట్టు అవుతుంది, రాజుని. వెళితే రాజును రెండు చూడండి, రాజును మళ్ళీ ధిక్కరించినట్టు అవుతుంది. వెళ్ళకపోతే రాజుని ఎంత తాపత్రయించు. నేనే కదా దానికి తప్పు ఒప్పుకునేది, బాధపడేది నేనే కదా. బ్రాహ్మణుని రక్షించాలా. వెంటనే తలుపు తట్టాడు గట్టిగా. తలుపు తట్టి రాజును అడిగి లోపలికి వెళ్ళి ధనస్సు తెచ్చుకొని బ్రాహ్మణుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. వచ్చేశాడు, లోపలికి వచ్చాడు. ఏమన్నా కానీ అని. ద్రౌపది ధర్మరాజు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళలాగా సరసాలు ఆడటం లేదు, ఏదో ధర్మ విచారంగా మాట్లాడుకుంటున్నారు అంతే. ఆయన చూడలేదు అక్కడ. తన పని తనకి నేరుగా ఎక్కడ పెట్టింటారో తెలుసు కదా. వెళ్ళాడు, నేరుగా తీసుకున్నాడు, మళ్ళీ తలుపేసుకొని వచ్చాడు. అయ్యా, మీరు నాతో రండి. ఇతరుల ధనాన్ని దొంగిలించి తీసుకొని పోతున్నటువంటి ఆ క్షుద్రుల పని నేను ఇప్పుడు పడతాను. దూరంగా వెళ్ళిపోయే లోపలే మనం వారి వద్దకు చేరుకుందాం. ఆ దొంగల నుండి గోవులను విడిపించి నీకు ఇస్తాను అన్నాడు. వెళదాం పద, ఇప్పుడే వాళ్ళు వెళుతూ ఉంటారు, ఎక్కడ వెళ్ళరు.
తక్షణమే ధనస్సు పట్టుకున్నాడు, కవచం ధరించాడు, రథాన్ని ఎక్కాడు, దొంగలను వెంబడించాడు, బాణాలను ప్రయోగించి వారి ప్రాణాలను హరించాడు. అది కావలసింది. గోవులను తీసుకొని వచ్చి బ్రాహ్మణుడికి అప్పగించాడు. పెద్దలందరికీ నమస్కారం చేసి వారి మెప్పును కూడా పొందాడు. తర్వాత అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ప్రభు, మనం పెట్టుకున్న నియమాన్ని నేను భంగం చేశాను కనుక నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మన నియమ ప్రకారంగా వనానికి నేను వెళతానన్నాడు. ధర్మరాజు ఆ మాటలు వినలేక దుఃఖించాడు. బాధతో ఇలా అన్నాడు, అర్జున, ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? నువ్వు నా మాటలను పాటించాలి అనుకుంటే నేను చెప్పేది విను, నా మాట విను. నువ్వు చేసింది తప్పు కాదు, ఎందుకంటే నువ్వు కావలసిగా రాలేదు కదా ఇంట్లోపల. నా ఇంటిలోకి వచ్చి నాకు ప్రియమైన పనే నువ్వు చేశావు కదా, ఎందుకంటే నన్నే రక్షించావు. నువ్వు నా రాజ్యంలో ఉండినటువంటి రాజును నువ్వు రక్షించావు, ఖండిత రక్షించావు. నేను నీకు అనుమతి ఇచ్చాను, అందుచేత నా హృదయంలో చెడు భావం లేదు. నువ్వు అక్కడికి వచ్చావని చెడు భావం నాకు లేదు. ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతున్నాను విను. అన్నగారు భార్యతో ఉన్న సమయంలో చిన్నవాడు ప్రవేశించటం తప్పు కాదు, అది ధర్మమే అవుతుంది. అదే తమ్ముడు భార్యతో ఉన్న సమయంలో అన్నగారు ప్రవేశించటం మాత్రం తప్పు అవుతుంది. ఇది ధర్మ సూక్ష్మం. అన్నగారు తన భార్యతో ఉన్నప్పుడు చిన్నవాడు, నువ్వు చిన్నపిల్ల, చిన్నవాడు లోపలికి వస్తే అది తప్పు కాదది. అదే చిన్నవాడు భార్యతో ఉన్నప్పుడు పెద్దవాడు వెళ్ళకూడదు. కనుక నువ్వు నా మాట విను, అడవికి పోకు. నువ్వు ఏ అధర్మము చేయలేదు, నువ్వు ధర్మమే చేశావు. నువ్వు నన్ను తిరస్కరించలేదు, నిర్లక్ష్యం చేయలేదు, కనుక వనానికి వెళ్ళకు అన్నాడు. వీళ్ళంతా మామూలుగా మాటల ప్రకారంగానే ఉండేవాళ్ళు, అడ్జస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు కాదు వీళ్ళు. అర్జునుడు అంటున్నాడు, మహారాజా, నవ్యాజేన చరే ధర్మ మితిమే మహతః శృతం. ధర్మాన్ని ఆచరించటంలో ఎప్పుడు ఏవో సాకులు చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నించకూడదు అనే మాట మీ నుంచే విన్నాను. కనుక నా శస్త్రాస్త్రాలపై ఒట్టు వేసి చెబుతున్నాను, నేనెప్పుడూ సత్యాన్ని తప్పను. నేను అడవికి వెళ్ళటానికి అనుమతించు, నీ ఆజ్ఞ లేకుండా నేను ఏ పని చెయ్యను అన్నాడు. అర్జునుడు దృఢ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని ధర్మరాజు గ్రహించాడు. అది నారదుడి ముందర చెప్పిన మాట కదా. అడవికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు, ఇంకేం చేస్తావు, 1 సంవత్సరం వెళ్ళాల. అర్జునుడు వనవాస దీక్షను పొంది 12 సంవత్సరాలు వనంలో నివసించటానికి బయలుదేరాడు. 12 సంవత్సరాలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు, నేను నియమభంగం చేశాను, అందుకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను అని నిశ్చయం చేసుకొని అడవికి బయలుదేరాడు. అప్పుడు అర్జునుడి వెంట వేదవేత్తలు, మహాత్ములు, బ్రాహ్మణులు, వేదాంగవేత్తలు, ఆధ్యాత్మ చింతన చేసేవారు, బ్రహ్మచారులు, పురాణవేత్తలు, భక్తులు, పౌరాణికులు, సన్యాసులు, వానప్రస్థులు, కథకులు, దివ్యమైన కథలు చెప్పే ద్విజులు కూడా వెళ్ళారు. ఏదో మొత్తం సగం పట్టణమే ఖాళీ అయిపోయినట్టుగా. వీరందరూ ఇంద్రుణ్ణి అనుసరించి వెళ్ళినట్టుగా అర్జునుడిని అనుసరించి వెళ్ళారు. అర్జునుడు అందమైన వనాల, సరస్సుల, సముద్ర తీరాలు, దేశాలు, నదులు, తీర్థాలు చూసుకుంటూ గంగా ద్వారం, హరిద్వారం చేరాడు. అక్కడ విడిది చేశాడు. అప్పుడు గంగ ఒడ్డున ఒక అద్భుతమైన ఘటన జరిగింది. బ్రాహ్మణులు అగ్నిహోత్రులు వెలిగించి అగ్ని పూజ చేసుకోసాగారు. అర్జునుడు గంగలో స్నానం చేయాలని అనుకొని నదిలోకి దిగాడు, స్నానం చేశాడు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది, నది ప్రశాంతంగానే ఉంది. అర్జునుడు గట్టి ఎక్కుతున్న సమయంలో ఒక మెరుపు మెరిసి ఆరిపోయినట్టుగా
ఒక సంఘటన జరిగిపోయింది అక్కడ. ఏమి అది ఉండొచ్చు? అర్జునుడు గట్టు మీద లేడు, నాగలోకంలో ఉన్నాడు. నాగరాజు కుమార్తె ఉలూపి నదిలోంచి వచ్చి అర్జునుడిని నది లోపలికి లాక్కొని పోయింది. తన లోకానికి తీసుకుపోయి అర్జునుడు తేరుకొని కళ్ళు తెరిచే చూసేసరికి నాగరాజు అయిన కౌరవ్యుడి ఇంటిలో ఉన్నాడు. అక్కడ అర్జునుడికి వెలుగుతున్నటువంటి అగ్ని కనిపించింది. నిత్యకర్మను లోపం రాకూడదని ఆ అగ్ని వద్దకు వెళ్ళి అగ్ని కార్యం పూర్తి చేశాడు. అగ్నిదేవుడు ఆ అగ్ని పూజను స్వీకరించి ఎంతో సంతోషించాడు. తర్వాత భయపడకుండా ఉలూపితో నవ్వుతూ ఇలా అన్నాడు, సుందరి, నువ్వెవరు? ఎందుకింత సాహసాన్ని చేశావు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇది ఏ దేశం? నువ్వెవరి కుమార్తెవు అని అడిగాడు. అప్పుడు ఉలూపి, ఓ అర్జున, ఇది నాగలోకం. ఐరావత వంశీయుడైనటువంటి కౌరవ్యుడు ఈ దేశానికి రాజు. ఆయన కుమార్తెను నేను. నా పేరు ఉలూపి. మీరు స్నానానికై గంగానదిలోకి దిగినప్పుడు మిమ్మల్ని చూసి నేను మోహించాను. నా మనస్సును మీకు అర్పించాను. కనుక మీరు నాకు ఆత్మదానం చేసుకోండి, నన్ను సంతోషపెట్టండి అంది. అర్జునుడు, కళ్యాణి, నేను మా అన్నగారి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాను. ఆయన చెప్పినట్లుగా నేను నడుచుకోవాలి. నేను 12 సంవత్సరాలు నియమాలను పాటించాలి. అయితే తీయని నీ మాటలు నన్ను సంతోషపెట్టాయి కనుక నీకు సంతోషం కలిగించాలనుకుంటున్నాను. ఇది సత్యం. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. ఇప్పుడు నాకు అసత్య దోషం రాకూడదు, ధర్మలోపం జరగకూడదు. నీకు సంతోషం కలగాలి. అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు. నిన్ను సంతోషపెట్టాలా, నాకు దోషం రాకూడదు. ఆ ప్రకారంగా ఆచరిస్తానన్నాడు. ఉలూపి, ఓ పాండునందనా, మీరు ఎవరి ఆజ్ఞ ప్రకారం నియమాన్ని పాటిస్తున్నారో తెలుసు. ఎందుకు వనవాసం చేస్తున్నారో కూడా తెలుసు. మీరు ద్రౌపది కారణంగా నియమాన్ని పెట్టుకున్నారు. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే 12 సంవత్సరాలు వనవాసం చేయాలనుకున్నారు. ఈ విషయము నాకు తెలుసు. ధర్మాన్ని ఆచరించటం కోసమే ధర్మరాజు నిన్ను ఇలా ఆజ్ఞాపించాడు. ఇక్కడ ధర్మలోపం జరగదు. పరిత్రాణం చ కర్తవ్యం ఆర్తానాం పృథులోచన. ఓ అర్జున, ఆర్తులను రక్షించటం క్షత్రియుల ధర్మమై ఉంది. నేను ఆర్తురాలను. నన్ను రక్షించటం నీకు ధర్మమై ఉంది. నేను నీ భక్తురాలిని. నన్ను స్వీకరించు. ఆర్తుడిని రక్షించడం సత్పురుషుల ప్రథమ కర్తవ్యమై ఉంది. నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను రక్షించు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీ సమాగమాన్ని కోరుకుంటున్నాను. నా కోరిక తీర్చి నన్ను సంతోషపెట్టు అంది. అర్జునుడికి ఆమె చెప్పిన విషయం ధర్మబద్ధంగా తోచింది. ఉలూపి చెప్పినట్లుగా చేశాడు. నాగుల భవనంలో ఆ రాత్రి గడిపాడు. తెల్లవారగానే సూర్యోదయ సమయంలో భవనం నుండి బయటకు వచ్చాడు. ఉలూపి కూడా అర్జునుడితో వచ్చి మళ్ళీ అర్జునుడిని గంగ ఒడ్డున దిగబెట్టింది. అర్జునుడికి ఇలా వరమిచ్చింది. దత్వా వరమజేయత్వం జలే సర్వత్ర భారత సాధ్యా జలచరాక సర్వే భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః. నీటిలో నువ్వు అజేయుడు అవుతావు. నిన్నెవరూ జయించలేరు. జలచరాన్ని నీకు వశమైపోతాయి. అన్నీ కూడా, జలచరాలన్నీ కూడా, ఇందులో సంశయం లేదు అని వరమిచ్చి, ఆవిడ నాగకన్య కదా,
వరమిచ్చి మామూలు మనిషి కాదు కదా, అంతర్ధానమై తన భవనానికి చేరుకుంది. అప్పుడు ఉలూపి యందు అర్జునుడు అందగాడు, బలవంతుడు, అదృష్టవంతుడైనటువంటి ఐరావంతుడు అనే పుత్రుణ్ణి పొందాడు. ముందుకు కావాల్సి వస్తుంది మనకు వీళ్ళంతా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంగా తీరంలో జపతపాలు చేసుకుంటూ ఉన్నటువంటి బ్రాహ్మణులకు అర్జునుడు ఒక రాత్రి మొత్తం కనిపించలేదు. వారికి కంగారు పట్టింది, భయం కలిగింది. తెల్లవారుగానే మళ్ళీ అర్జునుడు కనిపించేసరికి అందరికీ ఆనందం కలిగింది. వారికి భయం కూడా తొలగిపోయింది. ఏం మాయా ఇది అనుకున్నారు. అర్జునుడు వారి మనస్సులోని భావాలు గ్రహించి రాత్రి జరిగిన కథనంతా వారికి చెప్పాడు. ఉండింది ఉన్నట్టుగా చెప్పాడు. తర్వాత అర్జునుడు హిమాలయం ఉన్న దిక్కు వైపుకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు అతడి వెనుక కూడా వెళ్ళారు. దారిలో అర్జునుడికి అగస్యవటం, వశిష్ఠ పర్వతం, భృగుతుంగం అనే ప్రదేశాలు కనిపించాయి. అక్కడంతా స్నానాలు చేసి పూజ చేసుకున్నాడు. పవిత్రమైన కర్మలను కూడా ఆచరించాడు. తర్వాత బ్రాహ్మణులు నివసించటానికి గృహాలు ఏర్పాటు చేశాడు. వారి అనుష్ఠానానికి ఇబ్బంది లేకుండా వేల గోవులను సమకూర్చి పెట్టాడు. తర్వాత అందరితో కలిసి ప్రయాణం చేశాడు. దారిలో హిరణ్యబిందు తీర్థం కనిపించింది. అక్కడ స్నానం చేసి అనేక పవిత్ర స్థలాలను దర్శిస్తూ హిమాలయ పర్వతం వద్దకు చేరుకున్నాడు. ఆ పర్వతం దిగి తూర్పు వైపు వెళ్ళాడు. దారిలో అనేక తీర్థాలను దర్శిస్తూ నైమిషారణ్యం చేరుకున్నాడు. ఉత్పలిని నది, నంద, అపరనంద, కౌశక్తి, మహానది, గయాతీర్థం, గంగా నదులను దర్శించాడు. ఇలా అర్జునుడు అన్ని తీర్థాలను, పవిత్రమైన ఆశ్రమాలను దర్శిస్తూ తనను తాను పవిత్రం చేసుకున్నాడు. ఆయా పవిత్రమైన ప్రదేశాల్లో బ్రాహ్మణులకు అనేక గోదానాలు చేశాడు. అంగ, వంగ, కళింగ దేశాల్లోని కొన్ని పవిత్ర తీర్థాలను కూడా చూశాడు. పుణ్య మందిరాలను దర్శించాడు. అక్కడ తీర్థాల వద్ద కూడా నియమాలు పాటించాడు. బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు. తర్వాత అర్జునుడు అందరితో కలిసి కళింగ నగరం చేరుకున్నాడు. అక్కడ బ్రాహ్మణులు అర్జునుడి అనుమతి తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. అర్జునుడి వెంట కొంతమంది అనుచరులు మాత్రమే మిగిలారు. అర్జునుడు వారితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రయాణం చేసి కళింగ దేశాన్ని దాటి అనేక ప్రదేశాలను చూస్తూ నడిచాడు. దారిలో మహేంద్ర పర్వతాన్ని చూసి మెల్లగా మణిపురానికి చేరుకున్నాడు. మొత్తం తీర్థయాత్రలన్నీ చేసేశాడు. మణిపుర రాజును చూడాలని వెళ్ళాడు. ఆ రాజు పేరు చిత్రవాహనుడు. ఆయన ధర్మాత్ముడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చిత్రాంగద. గొప్ప అందగత్తె. ఆ రాకుమారి నగరంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అక్కడే నివసిస్తున్నటువంటి అర్జునుడు ఒకనాడు ఆమెను చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మహారాజైన చిత్రవాహనుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, నేను ఉత్తమ క్షత్రియుణ్ణి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కనుక మీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఆ మాటలు విని రాజుగారు అదిరిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎవరి కుమారులు? మీరు క్షత్రియులేనా అని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.